మీరు మేడారం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మేడారం వెళ్ళే దారిలో మీరు చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఇవే. మొదటిగా కొలనుపాక సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మీకు భువనగిరి యాదగిరిగుట్ట దాటిన తర్వాత కొలనుపాక అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో ఉంటుంది. 5 పీఠాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మన కొలనుపాక హైదరాబాద్లోనే ఉంది. మీరైతే చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఈ టెంపుల్లో స్వామి లింగ రూపంతో పాటు విగ్రహ రూపంలో కూడా ఉంటాడు. ఖచ్చితంగా దర్శించుకోండి. రెండోది వచ్చేసి కాకతీయుల సామ్రాజ్యపు ప్రతిష్ఠైన 1000 స్తంభాల గుడి. ఈ టెంపుల్ను కూడా వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. మూడోది వచ్చేసి రామప్ప టెంపుల్. యునెస్కో చేత గుర్తింపబడి ప్రపంచ వారసత్వంలో ఒకటిగా పేరుగాంచిన రామప్ప టెంపుల్. ఈ టెంపుల్ ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అలా నిర్మించారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. శిల్ప సౌందర్యం కానీ టెంపుల్ కట్టిన విధానం కానీ చాలా బాగుంటుంది. టెంపుల్ను మటుకు ఖచ్చితంగా విజిట్ చేయండి. మూడో ప్లేస్ వచ్చేసి లక్కవరం లేకు. రామప్ప టెంపుల్ నుంచి 30 కిలోమీటర్ల లోపే ఉంటుంది. మీరైతే ఒక 2-3 డేస్ పెట్టుకుంటే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చుట్టూ లేకు, మధ్యలో బోటింగ్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే కాటేజెస్ కూడా ఉంటాయి. క్యాంప్ ఫైర్తో నైట్ టైం స్టే చేస్తే అద్భుతంగా ఉంటుంది లేక్ దగ్గర. ఈ టైంలో అయితే కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. బెటర్ లక్కవరం విలేజ్లో అయితే స్టే చేయండి, అక్కడ కొంచెం చీప్గా ఉంటాయి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అక్కడ బాగానే ఉంటాయి. చివరిగా వచ్చేసి బొగతా వాటర్ ఫాల్స్. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ ఇది. ఇంత జర్నీలో కాసేపు రిలాక్సేషన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా బొగతా వాటర్ ఫాల్స్కి అయితే రండి. ఈ టైంలో అయితే వాటర్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూపించిన ఫుల్ వీడియోలన్నీ మీకు ఆ ఛానల్లో దొరుకుతాయి.